హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్వింగ్స్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో రుచికరమైన చేపల పులుసుని చూపించబోతున్నాను. అందుకోసం నేను కొన్ని చేపల్ని తీసుకొని కడిగి ఉప్పు పసుపు వేసి నానబెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆవాల నూనెను నేను వేసుకుంటున్నానండి. ఆయిల్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఈ చేపల్ని షాలో ఫ్రై చేసుకుంటున్నాను. డీప్ ఫ్రై అవసరం లేదండి, షాలో ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇలా చూపించిన విధంగా మీరు ఫ్రై చేసుకోండి. అలాగే ఇంకొక స్టవ్ పైన ఇలా మందపాటి కడాయిని పెట్టి అందులో నేను 4 స్పూన్ల వరకు మళ్ళీ మస్టర్డ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నానండి. మస్టర్డ్ ఆయిల్తో చేసే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మస్టర్డ్ ఆయిల్ హెల్దీ కూడా. ఆయిల్ వేడయ్యాక ఇక్కడ నేను ఉల్లిపాయల్ని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో ఒక చిన్న మిర్చిని కూడా నేను గ్రైండ్ చేసి తీసుకున్నాను. అలాగే టమాటోల్ని కూడా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఉల్లిపాయల్ని వేసి దోరగా ఫ్రై చేసుకోండి. అంటుకోకుండా దోరగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయల్ని. అలాగే పక్కన మన ఫిష్ కూడా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు సాల్ట్ని తీసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్ త్వరగా ఫ్రై అయిపోతుందండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందులోకి 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేస్తున్నాను. అలాగే చీల్చుకున్న 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 4 టమాటాలని తీసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. అలాగే 4 ఉల్లిపాయలను కూడా. 2 స్పూన్ల వరకు సాల్ట్ని తీసుకుంటున్నాను. 1/2 స్పూన్ వరకు పసుపుని. ఇక్కడ మొత్తం నేను 4 స్పూన్ల సాల్ట్ని యాడ్ చేశానండి. చిన్న స్పూన్ కాబట్టి, పెద్ద స్పూన్ అయితే మీరు 2 యాడ్ చేసుకోండి సాల్ట్ని. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి వస్తుందండి. అంటే టమాటా మగ్గిపోయినట్టే. ఇలా మగ్గిపోయిన తర్వాత నేను ఇందులో 2 స్పూన్ల వరకు కారంని తీసుకుంటున్నాను. మిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువ తీసుకోవట్లేదండి, 2 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ధనియా పౌడర్ని కూడా నేను ఇక్కడ 4 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు జీరా పౌడర్ని నేను తీసుకుంటున్నాను. ఈ మసాలాలన్నీ ఆయిల్కి బాగా పట్టేలాగా, బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఫ్రై అయ్యాక కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. చూసారు కదా, నేనైతే పులుసుకు సరిపడా నీళ్ళని వేసుకున్నాను. ఈ పులుసు ఇలా తెరులుతున్నప్పుడు మీరు చింతపండు నీళ్ళని యాడ్ చేసుకోవచ్చండి. నేను మాత్రం యాడ్ చేయట్లేదు ఇక్కడ చింతపండుని. ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ని ఒక్కొక్కటిగా నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత రెడ్గా ఫ్రై అయిందో ఫిష్. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా నేను ఇందులో వేస్తున్నాను.
కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే మన చేపల పులుసు రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.